హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనం మే 3 రోజు జరగబోయే నీట్ 2026 గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా నీట్ గత 2020 నుంచి 2026 వరకు చూసుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. అంటే ఒక్కో ఎగ్జామ్ ఒక్కోలాగా జరిగింది. 2020లో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఆగస్ట్ వరకు ఎగ్జామ్ పెట్టలేదు. ఆగస్టులో ఎగ్జామ్ జరిగింది. అది కరోనాతో చాలామంది సఫర్ అయ్యారు, ప్రిపరేషన్ సరిగ్గా లేకుండా. 2021కి వచ్చేసరికి యాక్చువల్గా అది కొంచెం సాఫీగానే జరిగింది. అది కూడా ఆగస్టు సెప్టెంబర్లోనే జరిగింది. తర్వాత 2022 23కి వచ్చేసరికి మీకు పేపర్ లీక్ అవడము, తర్వాత కోర్టుకు వెళ్ళడము, బీసీ రిజర్వేషన్స్ అని ఎవ్రీ టైం ప్రతిసారి ఒక ప్రాబ్లం అవుతూనే ఉన్నది. 2025లో మీకు పేపరు అప్పటి వరకు ఉన్నది. అంటే 2024 23 24లో 2 సార్లు 720కి 720 వచ్చింది పేపర్. ఒకసారి ఆకాశ్ వాళ్ళు తెచ్చుకున్నారు, మళ్ళీ ఒకసారి శ్రీ చైతన్య వాళ్ళకి వచ్చింది, ఇట్లా వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి మీకు 719 టాప్ అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. ఎందుకంటే 1 ఇయర్ అయిపోయింది, దాని మీద అనాలిసిస్ చేసి చాలా వరకు చేసినాం. సో అందుకోసమని 719 నాకైతే గుర్తున్నది. ఇది టాప్ 1 ర్యాంక్. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో మీకు బాటనీ, జువాలజీ పేపర్ కూడా కొంచెం టఫ్ ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా మోస్ట్ ప్రాబబ్లీ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే టఫ్ ఉందో ఈసారి కూడా అదే విధంగా టఫ్ ఉండే అవకాశం ఉంది. ఫిజిక్స్ కొంచెం లెసర్ దాన్, అంటే అంతకుముందు ఉన్న దానికంటే కొంచెం లెసర్ టఫ్ ఉండే అవకాశం ఉంది. సో మీకు పేపరు ఈ 3 అవర్స్, అంటే మీరు 3 గంటలు ఎగ్జామ్ రాస్తారు. మే 3 రోజున 3 అవర్స్ ఎగ్జామ్ రాస్తారు. ఈ 3 అవర్స్ అంటే ఈ 180 మినిట్స్ ఎవరైతే ప్రాపర్గా డీల్ చేస్తారో వాళ్ళకే మీకు ఖచ్చితంగా ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. చదవడం అనేది ఇంపార్టెంట్ కాదు, పేపర్ని ఎలా డీల్ చేసినాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు ఏ విధంగా డీల్ చేస్తే ఆ విధంగా మీరు స్కోర్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎలాగూ ప్రిపరేషన్ అయిపోయింది మీది. ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఎలాగూ మీ ప్రిపరేషన్ అయిపోయింది. మీరు ఎంత టెన్షన్ పడ్డా కూడా యూ కాంట్ చేంజ్. ఇప్పుడు ఏది ఉన్నా కూడా మీరు రివిజన్ లాంటిది లేదా కూల్గా ఉండి పేపర్ని డీల్ చేసుకోవడం. ఈ వారం రోజులు మీరు ఈ 10 రోజులు కూల్గా ఉండి డీల్ చేసుకోవడానికి ఏ విధంగా ఉండాలో అది మాత్రమే చూసుకోండి. ఇప్పటి వరకు ఏదైతే టాపిక్లో మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారో అదే ఎక్కువ రివిజన్ చేయండి. దాని నుంచి మీకు క్వశ్చన్ వస్తే వదిలిపెట్టడానికి ఛాన్స్ తీసుకోకండి. ఎక్కువ మంది పిల్లలు బాటనీ, జువాలజీ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి 360 మార్కులు తెచ్చుకోవడానికి, అంటే 100% దీని మీద మీకు వస్తేనే, అంటే మీకు ప్రొఫెసర్స్ చెప్పేటప్పుడు కూడా, మీ లెక్చరర్స్ చెప్పేటప్పుడు కూడా అదే చెప్తారు. ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ మీకు 360 వచ్చింది అనుకోండి, ఇందులో ఒక 50, కెమిస్ట్రీలో ఒక 120 వరకు తెచ్చుకుని అంటే టోటల్ ఎంత అవుతాయి? 170 ప్లస్ 360, అది 530. అంటే గవర్నమెంట్ సీట్ కొట్టడానికి 530 మార్క్స్ అనేది వెరీ మచ్ సఫిషియెంట్. మీకు టాప్ గవర్నమెంట్ కాలేజీలో 530 మార్క్స్ ఈజీగా వస్తుంది, పేపర్ ఎంత టఫ్ ఉన్నా కూడా. ఓకేనా? ఇది తెలంగాణకి చెప్తున్నాను నేను. ఆంధ్రాకి అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఆంధ్రాకి అయితే మీకు ఆన్ యావరేజ్గా ఒక 550 నుంచి 570 లేదా 600. ఎందుకంటే మీకు 2024లో 600 మార్క్స్ వచ్చినా కూడా మీకు సీట్ రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చదవండి. ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, పేపర్ డీలింగ్ చాలా నీట్గా ఉండాలి. భయపడొద్దు. పేపర్ను ఎంత ఫాస్ట్గా రీడ్ చేస్తే మీరు అంత ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. తెలిసిన ఆన్సర్లు ఫస్ట్ పెట్టండి, తెలియని ఆన్సర్లు లాస్ట్ టైం మిగిలితే వాటిని ఎలా సాల్వ్ చేయాలో చూసుకోండి. ఓకేనా? ఆ విధంగా పేపర్ డీల్ చేయండి. వెరీ ఆల్ ది బెస్ట్.
వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ ద నీట్ 2026 ఫ్రమ్ ఏఆర్ ఎడ్యుకేషన్. ఐఎమ్ రాధాకృష్ణ. ఏదైనా డౌట్ ఉందంటే ఫోన్ చేయండి. నా నెంబర్ 8639560946. ఈ నెంబర్ కాల్ చేసి ఏమైనా డౌట్లు ఉంటాయి. ఓకే, సబ్జెక్ట్ పరంగా ఆల్రెడీ మీకు ఇప్పుడు ఏ కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. ఏదైనా ఇంతవరకు టచ్ చేయని సబ్జెక్ట్ అంటే టాపిక్ ఉందంటే వదిలేయండి. ఇప్పుడు దాన్ని ఒక్కదాని కోసం మిగిలిన ప్రిపరేషన్ అంతా మీరు వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోకండి. ఎవరైతే ఆ 3 గంటలు ప్రాపర్గా డీల్ చేస్తారో, ఎగ్జామ్ ఫియర్ పెట్టుకొని జ్వరాలు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఎగ్జామ్ ఫియర్ అనేది వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మామూలుగా ఆ 3 అవర్స్ ఎలా డీల్ చేస్తారో చూసుకోండి. క్వశ్చన్ పేపర్ని క్లారిటీగా చదవండి. క్లారిటీగా చదివి ఆన్సర్ చేయండి. ఓకేనా? విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ ద మే 3 జరగబోయే నీట్ ఎగ్జామ్కు ఏఆర్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. చాలా